గనులు ఇవన్నీ దోచుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇది పవన్ కళ్యాణ్, చంద్రబాబు పదే పదే మాట్లాడే మాటలు. ఇప్పుడు గనులు ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఇప్పుడు ప్రభుత్వ అధికార పార్టీ చేతుల్లో లేదా? అధికార పార్టీ నాయకుల చేతుల్లో కాదా? నిజంగా ఎవరైనా టెండర్ల ప్రకారం జరుగుతున్నదా? కానీ అప్పుడు చేస్తే వ్యభిచారం, ఇప్పుడు చేస్తే శృంగారం అన్నట్టు నడుస్తుంది. ఈ వార్త చూడండి. కర్నూలు జిల్లా ఆదోని టీడీపీ మండల అధ్యక్షుడు దొడ్డే నగరి సర్పంచ్ భర్త శివప్ప ఓ ప్రైవేట్ సంస్థ ఉద్యోగిపై రెచ్చిపోయాడు. అక్రమ గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్నారన్న ఆక్రోశంతో పత్రికలో రాయలేని విధంగా దుర్భాషలాడాడు. ప్రభుత్వం మాది, రాయల్టీ ఎందుకు కట్టాలి, రారా నాకో డాష్ నీ డాష్ మా కారు తగలబెడతా అని బెదిరించారు. గతేడాది అక్టోబర్ 8 ఈ ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలు చేపట్టడానికి అధికారులు టెండర్లు పిలిచారు. సుధాకర్ ఇన్ఫ్రాటెక్ అనే ప్రైవేట్ సంస్థ ఉమ్మడి కర్నూలు జిల్లాలో మైనింగ్ టెండర్ దక్కించుకుంది. అక్రమంగా మైనింగ్కి చెక్ పెట్టడానికి ఆ సంస్థ ప్రైవేట్ ఉద్యోగులను ఏర్పాటు చేసుకుంది. ఆదోని నియోజకవర్గానికి భరత్ కుమార్ అనే వ్యక్తితో పాటు మరో నలుగురు నియమించింది. అయితే వారం రోజులుగా దొడ్డనగిరి కొండల్లో గ్రావెల్ అక్రమంగా దవ్వుతున్నారని సమాచారం అందడంతో బుధవారం భరత్ కుమార్ అక్కడికి వెళ్లి జేసీబీ ట్రాక్టర్ని నిలిపేశారు. ఈ విషయం తెలుసుకున్న దొడ్డనగిరి సర్పంచ్ భర్త టీడీపీ మండలాధ్యక్షుడు శివప్ప తన అనుచరులతో వెళ్లి హంగామా సృష్టించాడు. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడికి ఫోన్ చేసి ఉద్యోగి భరత్కి ఇచ్చాడు. సదరు ఉద్యోగి మీనాక్షి నాయుడిని సర్ అని సంబోధించలేదని శివప్ప మరోసారి కాంట్రాక్ట్ సంస్థ ఉద్యోగిపై రెచ్చిపోయాడు. నీ కారుని ఎక్కడే తగలబెట్టి స్థలం కొడక అంటూ దాడి చేయబోయాడు. ఉదంతాన్ని కాంట్రాక్ట్ సంస్థ ఉద్యోగులు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో టీడీపీ నేత తీరు వెలుగులోకి వచ్చింది. బట్ ఏమైనా యాక్షన్ ఉందా? ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఏమైనా నడిపిస్తారా పోలీసులు? అక్కడ టెండర్ పిలిచింది గవర్నమెంట్, ఆ టెండర్ ప్రకారమే కదా నడిచింది. వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళు అయితేనే వస్తుంది. ఇక్కడ నీకు లేదు, తెలుగుదేశం వాళ్ళే తీసుకోవాలి, తవ్వుకోవాలి, అసలు టెండర్లు ఎక్కర్లేదని అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు బార్లకి టెండర్ లేకుండా ఇచ్చేసినట్టు. ఇదే వైసీపీ టైంలో జరిగితే అరాచకం హెడ్డింగ్కు. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి సాక్షి ఒక్కటే రాసింది అనమాట.